హైదరాబాద్ దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హిమాయత్ నగర్లో బాలికలు ఆటో ఎక్కినట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగినట్లు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ముగ్గురు ఛత్తీస్గఢ్కు చెందిన వలస కుటుంబాల పిల్లలుగా పోలీసులు చెబుతున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, ముగ్గురు బాలికల అదృశ్యంపై ఈ ఎపిసోడ్పై అంటే ఏం చెప్పబోతున్నారో, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం? దోమలగూడలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. అయితే ఇంట్లో చెప్పకుండా వాళ్ళు బయటకు వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. స్నేహ, లలిత, లత ఈ ముగ్గురు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ముగ్గురు కూడా మైనస్ హిమాయత్ నగర్ లో కూడా ఈ ఫ్యామిలీ అంతా కూడా నివసిస్తున్నట్టు కూడా తెలిసింది. హిమాయత్ నగర్ లో ఆటో వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా సీసీటీవీలో రికార్డ్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళంతా కూడా అటు మైనర్ బాలికల కుటుంబాలకు సంబంధించి కూడా చూస్తుంది సంబంధించిన కుటుంబాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మైనర్ల తల్లిదండ్రుల ఫిర్యాదుతో అయితే ఇప్పటికే అదృశ్య కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బాధితుల ఆచూకీ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఫ్రీ ఫైర్ గేమ్ అంటూ కూడా కొంతమందిని మైనర్ యువతులనే లాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ కోవలో ఏమైనా ఈ ముగ్గురు మైనర్లు బయటకు వెళ్లారా అన్న కోణం అయితే పోలీసులు వెతుకుతున్నట్టుగా కూడా సమాచారం. ప్రస్తుతం కూడా సీసీటీవీ కెమెరాల ఆధారంగానే వారిని ఇప్పటికే కేసు నమోదు చేయడంతో కూడా వారి గురించి వెతుకుతున్నట్టు కూడా సమాచారం. అంజలి, అయితే సుష్మిత, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? అసలు మిస్సింగ్ కేసుగా చూడొచ్చా దీన్ని? అంజలి, దీనికి సంబంధించి కూడా అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ మైనర్ పిల్లల తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తున్నారు. అదృశ్యం కేసు కిందనే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదృశ్యం కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఆ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు జల్లెడ పట్టగా అయితే రెండు ఆచూకీలు తెలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. చివరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఛత్తీస్గఢ్ వలస కుటుంబం కాబట్టి ఛత్తీస్గఢ్ వెళ్లారా, లేకపోతే ఎవరైనా అంటే ఇటీవల కాలంలో ఫ్రీ ఫైర్ గేట్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి అక్కడికి రావాలి అని చెప్పడంతో కూడా మైనర్ అమ్మాయిలు ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ దానికి సంబంధించి 3 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ముగ్గురు మైనర్లు కూడా ఎక్కడికి వెళ్లారు, ఆ కోవలో వెళ్లారా, లేకపోతే వేరే వారికి సంబంధించిన ప్రదేశానికి వెళ్లారా అన్న కోణంలో కూడా వెతుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.